ప్రస్తుతం ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. చూస్తున్న విజువల్ కి సంబంధించి చూస్తే కనుక మెదక్ జిల్లాలో ఓ లారీకి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వంతెనపై నీటిని అంచనా వేయకుండా లారీని ముందుకు నడిపించాడు ఓ డ్రైవర్. అయితే లారీ అదుపు తప్పి వంతెనపై నుంచి కింద పడబోయింది. అయితే లారీ వంతెనకు సగం బయటకు వెళ్లాడుతూ కనిపించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను కరెస్పాండెంట్ విష్ణు అడిగిస్తున్నాం. విష్ణు, ప్రస్తుతం లారీని అక్కడి నుంచి తీసుకొచ్చే ప్రయత్నం ఎంతవరకు వస్తోంది? కిషోర్, బ్రిడ్జి పైన వంతెనపై నిలిచిపోయిన లారీని ఏమాత్రం టచ్ చేసినా వాగులో కొట్టుకుపోయే ప్రమాణం ఉంది కాబట్టి దాన్ని ఇటువైపు ఏదైతే బ్రిడ్జి వైపునే బ్యాలెన్సింగ్ అవుట్ చేయడం కోసం కొంత ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే మా అధికారులు మాత్రం దాన్ని ఏమాత్రం టచ్ చేయొద్దని అంటున్నారు. ఎందుకంటే ఎక్కువ భాగము అటు బ్రిడ్జ్ ఏదైతే మంజిరా నది వైపు ఉంది కాబట్టి దాన్ని ముందు అన్లోడింగ్ చేసే క్రమంలో బ్రిడ్జిను ఏదైనా ట్రాక్టర్ సాయంతో ముందు లారీని ఇటువైపు పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇదేదైతే అల్లాదుర్గం నుండి రాయిపల్లి వైపు వెళ్తున్న లారీ సడన్ గా అతి వేగంగా రావడం, వాగు పైనుంచి ప్రవహిస్తున్న నీరును చూడకుండా తీసుకెళ్తున్న క్రమంలో ఒకసారి గుంతలో పడి టైర్ పంక్చర్ అయి బ్రిడ్జ్ పైకి దూసుకెళ్ళినట్టుగా డ్రైవర్ చెప్తున్నాడు. అయితే ఈ లారీ బీదర్ వైపు వెళ్తా ఉంది. ఇది ఏదో పల్లెలోడు పని వెళ్తున్న లారీ ఉంది. ఇందులో డ్రైవర్ క్లీనర్ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరు దింపడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నా కదులుతున్నప్పటికీ కూడా ఏదైతే డ్రైవర్ క్లీనర్ వాళ్ళ సీట్ నుంచి కదులుతున్నప్పుడు కూడా లారీ కదిలే పరిస్థితి కనబడుతుంది. మనం వీడియో ఫోటోలో చూడొచ్చు. లారీ ఏమాత్రం ఒక అడుగు ఇటు వేసినా ఇటు వైపు పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఇటు బ్రిడ్జ్ వైపు ఏదైతే సేఫ్ జోన్ గా ఉండే బ్రిడ్జ్ వైపు పడగొట్టడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు కూడా స్థానికుల దగ్గరికి వెళ్ళనియట్లేదు. అధికారులు వచ్చిన తర్వాత లారీని తీసే కోసం ప్రయత్నం చేస్తున్నారు. డ్రైవర్ క్లీనర్ మాత్రం ప్రాణం అరచేతిలో పెట్టుకుని అదే లారీలో ఉండిపోయారు. అంటే ఎంతసేపటిగా ఈ పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ? ముఖ్యంగా ఈ సంఘటన జరిగి గంట సేపు పైన పడతా ఉంది. కానీ ఎవరు కూడా దగ్గరికి వెళ్ళడం కోసం ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ఉధృతంగా వాగు ప్రవహిస్తా ఉంది. అక్కడ వైపు వెళ్ళడం కోసం అధికారులు కూడా ఎవరిని పోనివ్వట్లేదు. అధికారులు ఎంత వారించినప్పటికీ కూడా లారీ ముందుకు తీసుకెళ్లడం చెప్పని అక్కడ ఉన్న కానిస్టేబుల్ చెప్తా ఉన్నాడు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత వర్షం విపరీతం కావడంతో వాగు ఉధృతి మరింత పెరిగింది. కాబట్టి వాగు ఉధృతి తగ్గే వరకు కూడా వెయిట్ చేయడమా, లేదంటే ముందు డ్రైవర్ కి రక్షించిన తర్వాత లారీని తీయడం అన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు అధికారులు చేరుకుంటున్నారు. ట్రాక్టర్ సాయంతో లారీని ఇటువైపు బ్రిడ్జి వైపు పడగొట్టడం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కిషోర్, అంటే ఫుల్లీ లోడెడ్ లారీ కనిపిస్తోంది. ఏముంది లోపల? తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది ఇప్పుడు లారీ? ముఖ్యంగా ఈ లారీ ఏదైతే బీదర్ వైపు మనకు అల్లాదుర్గు నుండి ఇది గంగ్వార్ మీదుగా బీదర్ వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇందులో పళ్ళకు సంబంధించిన యాపిల్స్, అట్లాగే ఇంకా వేరే రకమైన 2 పళ్ళు తీసుకున్న పళ్ళతో వెళ్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇది ఏదైతే గంగ్వార్ మీదుగా అల్లాదుర్గు నుంచి వచ్చి బీదర్ వైపు వెళ్ళేలా, జైరాబాద్ రోడ్ నుంచి బీదర్ వైపు వెళ్ళడం తెలుస్తుంది. కాబట్టి ఇది అటువైపు నుంచి అంటే రెగ్యులర్ గా అక్కడ నుంచి మార్కెట్ లోకి పల్లె తరలించే క్రమంలో ఈ లారీ అక్కడ వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కిషోర్, థ్యాంక్ యూ విష్ణు.